దొంగలించిన రోడ్డు దగ్గర అంత డబ్బు ఏ విధంగా మీరు కాంప్రమైజ్ చేసుకున్నారు? పూర్తిగా ప్రొసీజర్ ల్యాబ్స్ ఇది. వీరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి. ఈ నిర్ణయం వెనక ఎవరుండి నడిపించారో, తిరుమల తిరుపతి దేవస్థానాల దగ్గర ధర్మకర్తల మండలి అంటే కాపలాదారులు మాత్రమే. మిత్రులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి, అదొక హోదా కాదు, బాధ్యత. స్వామివారి ఆస్తులకి బాధ్యతగా మనం వివరించాలి. ఇలా నిస్సిగ్గుగా స్వామివారి ఆస్తులు దోచుకునేదానికి ఈ బోర్డు తీర్మానం పెట్టారు. ధర్మకర్తల మండలి అసలు భగవంతుడి దగ్గర సేవ చేసే అవకాశమే పూర్వజన సుకృతం. అలాంటి ధర్మకర్తల మండలిలో ఉండి స్వామివారి ఆస్తుల్ని పరిరక్షించాల్సింది పోయి భక్షకుల్లా తయారయ్యారు. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకునింది గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. నేను తల నరుక్కుంటాను, 1000 సార్లు నరుక్కుంటాను. ఏంది నరుక్కునేది? మీరు ఆ రోజు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా, తిరుపతి ఎమ్మెల్యేగా ఈ రెజల్యూషన్